ప్రైజ్ అలా ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ట్యాప్ ఇంటూ యువర్ సీజన్ ఆఫ్ డెలివరెన్స్. చాలామందికి విడుదల, ఈ సీజన్ విడుదల సీజన్. సో ఎలాంటి డెలివరెన్స్ పొందుకోవచ్చు మీరు అంటే స్పిరిచువల్, ఫైనాన్షియల్, హెల్త్ పరంగా, తర్వాత రిలేషన్షిప్స్లో కూడా మీరు ఎలాంటి రిలేషన్షిప్స్లో ఉండి బాధపడుతున్నారో ప్రభు చూస్తున్నాడు. ఇంతకుముందు బాధపడి ఉంటే కూడా ప్రభు చూస్తున్నాడు. తర్వాత ఆయన న్యూ రిలేషన్షిప్స్ అంటే కొత్త బంధాలను ఆయన కలిగిస్తున్నాడు. వాటి వలన మీరు ఎంతో నెమ్మది, అంటే ఇంతకుముందు లేని శాంతి సమాధానం. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు, మిమ్మల్ని యు ఆర్ వాకింగ్ ఆన్ ఎగ్షెల్స్, ఏది చేసినా తప్పే వాళ్ళ దృష్టిలో. సో అలాంటి ఎమోషనల్గా, ఫిజికల్గా అసాల్ట్ చేసిన వాళ్ళు, మ్యానిపులేట్ చేసిన వాళ్ళు, సో మీకు ఇవ్వాల్సిన కేర్ టైం ఇవ్వకుండా మిమ్మల్ని తగ్గించడము, అందరి ముందు హేళన చేయడము, లేకపోతే ఒంటరిని చేయడము. సో ఇలాంటివి చాలా విషయాలు ప్రభు చూస్తున్నాడు. అలాంటి రిలేషన్షిప్స్ అన్నిటి నుంచి మీరు బయటపడి ఉంటే దేవుడు కొత్త రిలేషన్షిప్స్ మీకు ఇస్తున్నాడు. అందులో మీరు నెమ్మది కలిగి ఉంటారు, శాంతి సమాధానం కలిగి ఉంటారు. యూ లవ్ దట్ రిలేషన్షిప్. యూ సీ ద డిఫరెన్స్. పాత జీవితానికి కొత్త జీవితానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాటి మీరు దేవుని స్తుతించనే ఉన్నారు, కనపరచనే ఉన్నారు. ఫైనాన్షియల్గా కూడా చాలా డెలివరెన్సెస్ కలుగుతున్నాయి. సో యు ఆర్ గోయింగ్ టు సీ ఎ బౌంటీ. అంటే మనం ఒక ట్రెజర్, మనం లెక్కించలేనంత. సో కొంతమంది దాంట్లో కూడా వెళ్తున్నారు. ఓకే, అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ డోంట్ రివీల్ ఎనీ బ్లెస్సింగ్స్ టు ఎనీబడి. ఏది చెప్పొద్దు, నాకు ఈ ప్రామిస్ వచ్చిందని కూడా ఎవరికి చెప్పకూడదు. డోంట్ టెల్ ఎనీబడి. కీప్ యువర్ మౌత్ షట్, సిప్ యువర్ లిప్స్. తర్వాత ఇంకా హెల్త్ పరంగా కూడా చాలా మీరు అనేక డాక్టర్ల దగ్గర పరిగెత్తి ఉండొచ్చు. ఆపరేషన్లని, మాటికి రికరింగ్ సిక్నెసెస్ అని, లేకపోతే టెస్ట్ అని, ప్రతి నెల 16 టెస్టులు చేయించుకోవడం. సో అవన్నీ కూడా నువ్వు నెవర్ విజిట్ హాస్పిటల్ అగైన్. నీకు అవసరం లేదు. దేవుడు నీకు సూపర్ న్యాచురల్ హెల్త్ ఇస్తున్నాడు. చిన్న మందులతోటే నువ్వు బాగా కావచ్చు. కొందరికైతే మందులు కూడా అవసరం లేదు. సో ట్యాప్ ఇంటూ యువర్ బ్లెస్సింగ్స్ ఆఫ్ హీలింగ్. తర్వాత ఇంకా మంచి ఎన్వైర్న్మెంట్. సో మీ చుట్టూ ఏదైతే ఎన్వైర్న్మెంట్ పాడైందో, సతాన్ అటాక్స్ ఏవైతే వచ్చి పాడు చేసే వాటన్నిటి కూడా దేవుడు కామ్గా, పీస్ఫుల్గా ఎంటర్ యువర్ రెస్ట్ పీరియడ్. మీరు రెస్ట్ పీరియడ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇట్ విల్ లాస్ట్ యువర్ లైఫ్ లాంగ్. సో ఎంజాయ్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ థ్యాంక్ యూ.